దగ్గర నుంచి శారీ అనే ఒక టైటిల్ ఎక్స్పెక్ట్ చేయడమే చాలా సర్ప్రైజింగ్ గాను అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్? యా, డెఫినెట్ గా. అంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కూడా నేను ఎప్పుడు అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అనేది నాకు ఇంగ్లీష్ సినిమా చూసినప్పటి నుంచి కూడా ఒక లవ్ అండ్ అబ్సెషన్ అనేది చాలా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనిపించింది నాకు. అది ఈ పర్టిక్యులర్ అయినప్పుడు మాత్రం సారీ అండ్ టైటిల్ ఆరాధ్యది నేను ఒక రీల్ చూశాను అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హర్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆల్ దాట్. సో ఆ పర్టిక్యులర్ టైంలో ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కొంచెం వేగ్గా దాని గురించి ఏదో మాట్లాడుతున్నాం. అప్పుడు నేను డెఫినెట్గా విత్ హర్ ఇట్ విల్ వర్క్ ఎ లాట్ అనేసి ఫీల్ అయ్యి దట్ ఈస్ హౌ ద హోల్ ప్రాజెక్ట్ స్టార్టెడ్. సో సారీ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయిని అబ్యూజ్ ఎవరైనా చేస్తున్నప్పుడు అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుంది ఇలాంటి బట్టలు వేసుకుంది అని పాలిటీషియన్స్ కూడా ఒకసారి కామెంట్ చేస్తూ ఉంటారు. సారీలో ఉన్నా కూడా అవుతుంది అనేది అంటే అంత ఎక్స్ట్రీమ్. అప్పుడు ఏంటి బట్టల క్వశ్చన్ కాదు, ఆ చేసేవాడి కొన్న బుద్ధి అది మెయిన్ థింగ్ అనేది చెప్పడానికి, దాన్ని ఎంఫసైజ్ చేయడానికి అన్నట్టు పెట్టాను టైటిల్. అంటే ఇప్పుడు నార్మల్గా గర్ల్స్ ఈ రోజున సొసైటీలో ఏదో మొత్తానికి వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనండి, లేకపోతే ఇంకో రకమైన ఇన్ఫ్లుయెన్స్, చేంజింగ్ ట్రెండ్స్, వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్స్ అనేవి పూర్తిగా మారిపోయి శారీ అనేది పూర్తిగా ఎగిరిపోయింది. కరెక్ట్. మీరు ఈ టైంలో శారీ అని టైటిల్ పెట్టారు. అదే రీజన్ తో ది కాంట్రాస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఎలాగ క్యారీ చేద్దాం అనుకున్నారా కాంట్రాస్ట్? అసలు ఆడియన్స్ దాన్ని ఎట్లాగా ఐడెంటిఫై చేస్తారు? మామూలుగా మనం సారీ అనే వర్డ్ చాలా ఒక ట్రెడిషనల్ ఏదో పండుగలు లేకపోతే అలాంటి ఒక శుభకార్యాలు అలాంటి వాటికి పెడతాం. సైకలాజికల్ థ్రిల్లర్ ఒక కొంచెం వైలెన్స్ అనేది చాలా ఎక్కువ పార్ట్ ఉన్న సినిమాలో ఆ టైటిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ కాంట్రాస్ట్ వర్కౌట్ అవుతుందని పెట్టాను. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు నార్మల్ గా ఏదో విశ్వనాథ్ గారు కే విశ్వనాథ్ గారు గండ్రగొడ్డలి అని టైటిల్ పెట్టారు, షాక్ అవుతారు గండ్రగొడ్డలి ఏంటి. కరెక్ట్. అలాగే ఇప్పుడు మీరు శారీ అని పెట్టగానే మీ అభిమానులు అనండి లేకపోతే జనరల్ ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు శారీ అని పెట్టారని. బట్ మీరేమో సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. వాట్ విల్ బి ఆల్ అబౌట్ సార్ సైకలాజికల్ థ్రిల్లర్? మీరు చాలా సినిమాలు చేశారు. అంటే బేసిక్ పాయింట్ ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి అట్రాక్ట్ అవ్వటానికి అబ్బాయికి అమ్మాయి ఏదో నచ్చుతుంది, ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ అనేది ఒక పర్టికులర్ టైంలో మితిమీరినప్పుడు అది ఒక రకమైన ఇబ్బందికి, ఆ ఇబ్బంది కూడా దాటి వెళ్ళిందంటే డేంజరస్ అవుతుంది ఒక్కొక్కసారి. అందుకని మాకు దీంట్లో కూడా టూ మచ్ లవ్ క్యాన్ బి స్కేరీ అని. బట్ లవ్ అనేది చాలా ప్లెజెంట్ ఫీలింగ్, ఇట్స్ సపోజ్ టు క్రియేట్ ఎ వెరీ పాజిటివ్ ఫీలింగ్. ఎప్పుడైతే అది ఒక పరిధి దాటి ముందుకు వెళ్ళిందంటే అది భయంకరంగా కూడా మారటానికి ఛాన్స్ ఉందనేది బేసిక్ కథ. అంతే కదా సార్. అంటే ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో ప్రేమించిన అమ్మాయి తిరిగి రెస్పాండ్ అవ్వలేదని చంపేసిన, అవునవును కరెక్ట్, విజయవాడలో ఒక కేసు జరిగింది. చాలా జరుగుతున్నాయి. దాన్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్? డెఫినెట్ గా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చేశాను. అంటే నా దృష్టిలో ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఒక ఆర్ట్ ఒక గుడ్డు ముందా కోడి ముందే లాగా ఆర్ట్ నుంచి రియాలిటీ వస్తుందా, రియాలిటీ నుంచి ఆర్ట్ వస్తుందా అని ఒక చాలా ఫేమస్ లైన్ ఉంది. అవునండి. జరిగిన దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం సినిమాటిక్ గా మలిచినప్పుడే అవుతుంది. జరగంది ఇప్పుడు అసలు ఆడియన్స్ కి కనెక్ట్ కూడా అవ్వదని నా ఫీలింగ్. అంటే నార్మల్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ నుంచి సినిమాటిక్ రిప్రజెంటేషన్. అంటే మొదట్లో మనకి ఏదో అమ్మాయిలు వెనక కథలు పడడం, ఏడాది తిరిగినా నవ్వడానికి కూడా నోచుకొని ప్రేమికులు చాలా మంది ఉంటారు, లేకపోతే ప్రేమ లేఖలు రాసుకోవడం, ఈ వాట్సాప్లు అవన్నీ రాకముందు రోజులు. ఇటీవల రోజుల్లో ఇన్ ద లాస్ట్ 10-15 years ఈ వైలెన్స్ కూడా స్టార్ట్ అయింది సార్. మీరు చాలా అంటే మంచి సైకాలజిస్టు, ఈ అబ్జర్వ్ లాట్ మెనీ థింగ్స్, యూఆర్ గ్రేట్ అబ్జర్వర్ ఆఫ్ ఆల్ సోషల్ డెవలప్మెంట్స్. అసలు ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూత్ లో ఎందుకు వచ్చింది సార్? కెన్ యూ జస్ట్ I feel that the feeling of love అనేది instinctive and I think it is a part of human nature, you know. And so మీకు లైఫ్ లో ఎప్పుడు వాట్ యు వాంట్ టు డూ అండ్ వాట్ యు హ్యావ్ టు డూ మధ్యలో ఉంటుంది కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు వాట్ యు వాంట్ టు డూ అండ్ వాట్ యు హ్యావ్ టు డూ అనేది సోషల్ ప్రెషర్ లేకపోతే సమ్వన్ ఎల్సెస్ ఎక్స్పెక్టేషన్స్. వాంట్ టు డూ అనేది ఇన్స్టింక్ట్ నుంచి వస్తుంది. అవును. సో మీకు హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా రెండింటి మధ్యలో ఉంటుంది.
సో అప్పుడేంటి మీకు ఒక సొసైటీలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలి అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు అమ్మాయి కాదు అంటే ఆగిపోతాడు. ఎందుకు అయిపోతాడు? భయపడతాడు సొసైటీ ఆర్ సమ్కి ఏమవుతుందని అడిగి. కానీ ఎప్పుడైతే ఒక పైశాచిక బలం ఉపయోగించాడో అప్పుడేంటి తన ఇన్స్టింక్ట్ అనేది ఇట్ ఓవర్టుక్ ద సెన్స్, ఓవర్టుక్ ది న్యాచురల్ సెన్స్. సో ఆ యాంగిల్ అంటే కరెక్ట్, ఈ వైలెన్స్ అన్నది పుడుతుంది అక్కడ. పుడుతుంది. అంటే నాకు కావాల్సి నేను దక్కించుకుంటాను ఎలా అయినా సరే అనే దానికి వెళ్ళినప్పుడు దట్ విల్ బికమ్ వైలెంట్. మనకు దక్కకపోతే ఇంకోటి కూడా దక్కకూడదన్న ఆలోచన కూడా సేమ్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇన్ జనరల్ గా మీ సినిమాల్లోని రొమాన్స్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ పిక్చరైజేషన్స్ బాగుంటాయి, మంచి ఎస్థెటిక్స్ ఉంటాయి మీ సాంగ్స్ లో. అంటే వైలెన్స్ అండ్ అవన్నీ గ్రూసమ్ గా అది మీ తర్వాత ఎవరైనా చెయ్యాలంటే ఆఫ్టర్ రామ్ గోపాల్ వర్మే ఎవరైనా సరే, ఇప్పుడు ఇది రిలేటెడ్ టు లవ్, ఇది మీరు చేస్తున్నదంతా కూడా ఈ రిలేటెడ్ టు లవ్ లో మీరు ఏమైనా కొంచెం మైల్డ్ అయ్యారా? No, not really. And see, I personally think Sari has more violence than any of my films. Oh. ఎందుకంటే ఒకటి ఇట్ ఈస్ రిలేటబుల్, ఇంకొకటి ఇట్ ఈస్ వెరీ రియలిస్టిక్. ఇప్పుడు దీంట్లో ఏదో మీకు హై స్పీడ్లో కొట్టేసి ఆడ చేతులు కట్ చేసి అలాంటివి ఉండవు. నిజంగా ఒక క్యారెక్టర్స్ ఎలా చేయగలిగితే అది ఉంటుంది, అప్పుడు దాని వైలెన్స్ ఇంకా రిలేటబుల్ గా ఉంటుంది ఆడియన్స్. సిచ్యువేషనల్ గా ఎంతవరకు స్ట్రెచ్ అవ్వాలో అంతవరకు. కరెక్ట్ కరెక్ట్. నాట్ టు ది లెవెల్ ఆఫ్ ఇంకా సెన్సార్ వాళ్ళు వైభవం ఈ రీల్స్ తీసేయండి సార్ అని మిమ్మల్ని అడిగే వరకు రాదు. వచ్చింది. కరెక్ట్. అంటే ఇప్పుడు వైలెన్స్ కూడా చాలా మెంటల్గా ఉంటుందండి. వైలెన్స్ ఈజ్ రిలేటెడ్ టు ఫియర్ ఆల్సో. ఓన్లీ వన్ పర్సన్ ఈస్ గెటింగ్ స్కేర్డ్, వైలెన్స్ హెస్ ఎనీ మీనింగ్. సో అప్పుడు తన క్యారెక్టర్ సత్య క్యారెక్టర్, ద కైండ్ ఆఫ్ ఎ టెర్రర్ హీ క్రియేట్స్ ఇన్ ద గర్ల్ ఆరాధ్య, దట్ ఈస్ వెరీ ద బేసిక్ ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్. అదే తను ఎంత భయపడతాం అంటే వైలెన్స్ అంత ఎఫెక్టివ్ ఉంటుంది. అంటే తన తాలూకా మోటివ్ లోంచే మీరు ఆ ఫియర్ క్రియేట్ చేస్తున్నారు అంతే తప్పితే స్క్రీన్ మీద అంత గ్రూసమ్ గా ఏం కనిపించదు. అంతే కదా సార్? అంటే ఇప్పుడు as concerning your character in the film, as he is telling right now, he frightens you, and from there the whole fear covers the auditoriums, he's saying. Were you really afraid of him? Whom? Satya. Yeah, maybe the character Kittu. I'm talking about the character. Yeah, of course the character Kittu, because he's kind of a psycho. Yeah. So the story is told in the eyes of the character Kittu only. So once you watch the film, you can understand how scared she is of Kittu. Of course. But do you really accept this kind of a thing that happening to a girl from a boy? Of course. See, this is something which is happening in everybody's life, no? Like at some point in every woman's life, they would have felt some kind of an incident, some kind of an, so maybe the degrees might be different. The degrees might be different. Will differ. Degrees will differ. So how far you would really enjoy the character? There are two things. You are doing a very different character. I think you must have not done. This is my first movie. First movie. Yeah. So film is itself first experience for you. Yeah. And the most important thing, working with an icon like RGV. What is your experience really in this? Yeah, it was an amazing experience. Throughout the movie, he always used to tell both of me and Satya that how to be in this scene, this particular scene. So after once a scene is shot, he will call both of us together and he will explain what to do, what you can correct in the next scene. So it was very helpful. Okay. Yeah. Did you? Was there any instance where you differed with him? Sir, I don't do this kind of scene. No, not like that. Never. So you complied with what all he said, or what all he asked you to do. No, that was the director who was actually directing the movie. Ram was actually explaining this, like the brief only. The point is, Kamal is the director. So what she was talking about earlier, it was in the initial stages when we were just talking about the character. There's a briefing to Satya, what I think should be done, or briefing to her. In the terms of, but on actual location, the director was. Of course, it's Kamal now.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.